ఇంకెవరికి అక్కర్లా. కేంద్ర ప్రభుత్వానికి ఎంత ఇచ్చారు? 4 కోట్లకి. ఎకరం 4 కోట్లు. మన చట్టం ప్రకారం ఏం చెప్తుంది? మార్కెట్ ఒరిజినల్ మార్కెట్ వాల్యూ అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ కాదు, యాజ్ ఫర్ నామ్స్. మార్కెట్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే హైయెస్ట్ రిజిస్టర్డ్ వాల్యూ ఆర్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ. హైయెస్ట్ రిజిస్ట్రేషన్ వాల్యూ అక్కడ కనీసం 1 కోటిన్నరకు కొంతమంది కొన్నట్టున్నారు భూములు ఆ ఏరియాలో. కొన్నారు కదా మొదట్లో, కొని వీళ్ళకి అమ్మారు కదా, వీళ్ళకి ఇచ్చారు కదా గవర్నమెంట్కి. కొంతమంది ధనవంతులు ఏం చేశారంటే పర్మనెంట్ ఇన్కమ్ వస్తుందన్న ఉద్దేశంతో ₹1 కోటిన్నర కొని వీళ్ళకి ఇచ్చారు గవర్నమెంట్కి. ఇచ్చి 1200 గజాలు తీసుకోవడం ఈ కాన్సెప్ట్ కింద ఇచ్చారు. కనీసం 60 లక్షలకు కొని ఉంటారు నాకు తెలిసి రిజిస్టర్డ్ వాల్యూ. 60 లక్షలకు కొంటే 3 అంటే ఎంత వస్తుంది? 1,80,00,000 ఇవ్వాలి. ఒకవేళ ఏ రిజిస్ట్రేషన్ వాల్యూ అక్కడ కూడా 20 లక్షలు ఉందంటే కనుక గవర్నమెంట్ రేపు పొద్దున్న లాక్కోవచ్చు. సుప్రీంకోర్టు తీర్పు కూడా భూ సేకరణలో ఎట్లా ఉందంటే హీ షుడ్ యాక్సెప్ట్. తప్పనిసరి పరిస్థితి అయితే కోర్టులో మేము ఇక్కడ పని చేయలేకపోతున్నాం వీళ్ళ వల్ల, మేము ఇంత ఇస్తామన్నా కూడా ఒప్పుకోవట్లేదని కోర్టు ద్వారా డబ్బులు ఇచ్చి తీసుకోవచ్చు, స్వాధీనం చేసుకోవచ్చు. అంతేగాని ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసేసుకుని చేయడానికి కుదరదు. అలా లేకుండా ఉంటుంటే అంత చట్టబద్ధంగా మనం చేసే ఇచ్చు